హలో అండి, సింపుల్గా టమాటా కర్రీని నా స్టైల్లో చేసి చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకోండి. ద్వారగా ఫ్రై అయ్యాక ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు వేసుకొని పసుపు, సాల్ట్, కరివేపాకు వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని నెక్స్ట్ ఇందులో టమాటా ముక్కల్ని కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. తర్వాత కారం, ఉప్పు వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని 2 నిమిషాల పాటు మగ్గించుకోండి. 2 నిమిషాల తర్వాత నెక్స్ట్ మసాలా కోసం మిక్సీ జార్లో వేయించుకున్న ధనియాలు, కొబ్బరి వేసి గ్రైండ్ చేసుకొని మసాలాని కర్రీలో వేసేసుకొని కలిపేసి 1 నిమిషం పాటు మగ్గించుకోండి. నెక్స్ట్ 1 గ్లాస్ వాటర్ వేసి కలిపేసి మూత పెట్టి 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. చివరగా కొత్తిమీరను చల్లేసుకుంటే టేస్టీ టమాటా కర్రీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.